ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలకు సైతం ఆర్టీసీ బస్సు సేవలు కొనసాగించాలని డీసీసీబీ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలూరు గోవర్ధన్ రెడ్డి కోరారు. ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాలకు ఆర్టీసీ సేవలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ విషయమై శుక్రవారం ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పనను కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో లక్ష్మీపూర్ టు వయా చాందాటి బస్సును నిలిపేయడంతో చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, తిరిగి ఈ రూట్లో బస్సులు పునఃప్రారంభించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందున మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఆయన వెంట కొండూరి రవి, చింద శ్రీధర్ తదితరులు ఉన్నారు. మాంగూర్లా అదేవిధంగా సుందరగిరి దానిపై నుంచి కార వరకు దుబ్బగూడ వరకు బస్ వేయాలని చెప్పి కోరడం జరిగింది. మరి గతంలో కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంది అని చెప్పి మేము బంద్ చేశామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి విద్యార్థుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గతంలో మరి లక్ష్మీపూర్ నుండి వాయా చాందా వచ్చేటువంటి బస్సును వీళ్ళు బంద్ చేయడం అనేది జరిగింది. దాన్ని రివోక్ చేసి మళ్ళీ పునఃప్రారంభించినట్టయితే అక్కడ ఉన్నటువంటి 100 మంది విద్యార్థులకు, అదేవిధంగా మహిళా విద్యార్థులకు ఎవరైతే దాదాపు 1 కిలోమీటర్ నడుచుకుంటూ చాందా నుండి అంటే హైవే వరకు వచ్చి ఎక్కడం అనేది జరుగుతూ ఉన్నది. ఆ తిప్పలు తగ్గుతుంది అని చెప్పి డిపో మేనేజర్ గారికి చెప్పడం జరిగింది. డిపో మేనేజర్ గారు మరి మేడం ఆమె ఈ ప్రతిపాదనలు అన్ని తీసుకొని మేము పంపిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆక్యుపెన్సీ అనేది పెరుగుతుంది. మరి ఈ మహిళలో ఫ్రీ బస్ ఛార్జెస్ ఇచ్చిన తర్వాత పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక మేము ఖచ్చితంగా ఈ ప్రపోజల్ని పైకి పంపిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది.